ఆర్టిస్ట్గా ఎదిగిన వ్యక్తులు ఇప్పుడు సావిత్రి గారి దగ్గర నుంచి చాలామందిని చూసుకున్నాం. ఎదుగుదలలో ఉంటుంది, కానీ ఆ ఎదుగుదలని సంబంధించిన శ్రమని కొంతమంది మిస్యూజ్ చేస్తుంటారు చుట్టుపక్కల వాళ్ళు. మీ లైఫ్లో కూడా ఉంది అది. సో ఎలా జాగ్రత్త పడాలన్నా కానీ కష్టమే కదా. అప్పుడు తెలియదు కదా. తెలియదు. అదే అదే అది 5 రోజులు పని, పొద్దున్న 7 నుంచి రాత్రి 2 వరకు పని చేస్తున్నాం. నమ్మకమే. ఇప్పుడు నేను బ్యాంకుకి వెళ్ళలేను, నాకేమన్నా కావాలంటే ఇంకో వాళ్ళ మీద ఆధారపడాల్సిందే. అప్పుడు వాళ్ళ బుద్ధి చిన్నదండి, రైట్ రైట్ రైట్, నేరో మైండ్. అయ్యో వాళ్ళు కష్టపడి సంపాదించేది అది మనం తింటే మనకి డైజెస్ట్ అవ్వదు, మనం తప్పు చేస్తున్నాం అనేది మనస్తత్వం ఉంటే వాళ్ళు చెయ్యరు. ఎగ్జాక్ట్లీ. వాళ్ళ చిన్న బుద్ధి, వాళ్ళ లోకం చిన్నది. ఇప్పుడు మీ దగ్గర నుంచి నేను 10,000 కొట్టేసాను అనుకోండి, దొంగతనం చేశాను. ఇప్పుడు మీ మొబైల్ ఉంది, ఈ మొబైల్ తీసుకున్న తర్వాత దీన్ని అమ్ముకున్నానంటే 10,000 దొరుకుతుంది. ఆ 10,000 ఎన్నాళ్ళు తింటాను? అంతేగా, 10 నిమిషాల్లో పోతుంది. ఇప్పుడు మీ దగ్గర నుంచి నేను తీసుకున్నప్పుడు నా దగ్గర నుంచి తీసుకోవడానికి వెనకాల ఇంకోటి ఉంటాడు. ఇప్పుడు రేపు ఇవాళ మనం మధ్యాహ్నం చేస్తున్నాం, మధ్యాహ్న భోజనం నేను చేశాను, రాత్రి భోజనం నేను ఇప్పుడు తినలేను కదా. అది తెలుసుకుంటే తప్పు జరగదు. అది నేను తెలుసుకున్నాను, వాళ్ళు తెలుసుకోలేదు. అదే డిఫరెన్స్. వాళ్ళు అక్కడ ఆగిపోయారు జీవితంలో. నాలో ఏంటి, నా చెయ్యి పైన ఉంది, నేను పెట్టాను, వాళ్ళు భిక్షం వేసుకున్నారు. అదే అనుకునే ముందుకు వస్తున్నాను నేను.